మ్యాచ్ ప్రారంభం కావటానికి ముందు ఒక ప్లేయర్ హ్యాండ్షేక్ ఇవ్వడానికి తన చెయ్యి చాచిందే. కాని సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని ఒక వింత జరిగిందే. ఎదురుగా ఉన్న ప్లేయర్ ఆమె వైపు వంగి ఆమెను కిస్ చేశాడా. అది చూసి క్రౌడ్కి అస్సలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదా. ఎందుకంటే ఇది ఏమాత్రం నార్మల్ మ్యాచ్ కాదు. అది 2022 యూరోపియన్ ఓపెన్ ఫైనల్. అక్కడ కిస్ చేసిన ప్లేయర్ జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ పూల్ ప్లేయర్ జోషువా ఫిల్లర్. అతను చాలా చిన్న వయసులోనే ఎన్నో వరల్డ్ టైటిల్స్ గెలిచాడు. పైగా 2019లో వరల్డ్ నంబర్ 1 ప్లేయర్గా కూడా నిలిచాడు. కానీ ఆ రోజు అతనితో పోటీ పడుతున్న ప్రత్యర్థి ఎవరో తెలుసా? సాక్షాత్తు అతని భార్యే. ఆమె కూడా తక్కువేమీ కాదు. ఆమె కూడా ఒక వరల్డ్ ఛాంపియన్. పైగా 11 సార్లు జర్మన్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. టెన్నిస్ లేదా పూల్ హిస్టరీలోనే ఒక భార్యాభర్తలు ప్రొఫెషనల్ ఫైనల్లో తలపడటం అదే మొదటిసారి. అందుకే అక్కడ ఉన్నవారంతా ఒక అద్భుతమైన హిస్టారికల్ మూమెంట్కి సాక్ష్యంగా నిలిచారు. అయితే మ్యాచ్ మొదలయ్యాక ఇద్దర్లో ఎవరూ తగ్గలేదు. కానీ చాలా త్వరగా ఆ మ్యాచ్ పూర్తిగా వన్ సైడెడ్గా మారిపోయింది. జాషువా మొదటి నుండి పూర్తి కంట్రోల్ తీసుకుని వరుసగా సెట్లు గెలుస్తూ స్కోర్ను 7-1కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతను ఒక అద్భుతమైన పనిచేశాడు. పూల్ గేమ్లో ఎంతో కష్టమైన ఒక పర్ఫెక్ట్ బ్రేక్ షాట్ కొట్టాడు. గోల్ఫ్ ఆటలో హోల్ ఇన్ వన్ ఎంత స్పెషల్, పూల్లో ఈ షాట్ అంత స్పెషల్. ఆ మూమెంట్లో రూమ్లో ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మ్యాచ్ ముగిసిపోయింది. ఇద్దర్లో ఎవరు గెలిచినా చివరికి ఆ ప్రైజ్ మనీ అంతా ఒకే ఇంటికెళ్ళింది కదా.